బాలకృష్ణకి ఏదైనా నచ్చితే ఇక రెండో థాట్ ఉండదు. దాని పర్యవసానాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా చేసేస్తారు. అది హిట్ అవ్వని, పట్టవని. నచ్చిన తర్వాత అది ఏమైనా కానీ ఆయన కేర్ చేయరు. గౌతమిపుత్ర శాతకర్ణి కథ ఎవరికి చెప్పినా సెట్స్ మీదకు వెళ్లడానికి సంవత్సరాలు పట్టేది. కానీ బాలకృష్ణ మాత్రం రెడీ అనుకున్న వెంటనే మొదలు పెట్టేద్దామని కృష్ణి తొందర పెట్టారు. అలాగే తనకి ఏమాత్రం అనుమానం ఉందనిపించినా కానీ ఆ సినిమాకి ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పటికీ బాలయ్య ఆలోచించరు. వరుసగా 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో 100వ చిత్రం చేయాలని ఎవరైనా ఎదురు చూస్తారు. కానీ బోయపాటికి టైం పడుతుందనేసరికి వేరే సినిమాని లైన్లో పెట్టేశారు. అలాగే పూరి జగన్నాథ్ కరెంటు ఫామ్ గురించి బాలయ్య పట్టించుకోలేదు. కథ నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు చిరంజీవి మాత్రం ప్రతిదానికి మీనమేషాలు లెక్కిస్తుంటారు. 150వ చిత్రం చేయడానికి 2 ఏళ్లకు పైగా ఎదురు చూసి రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నారు. అయితే అది పెద్ద హిట్ అయిందనుకోండి. మళ్ళీ ఇప్పుడు తదుపరి చిత్రానికి కూడా ఆయన అలాగే తాత్సారం చేస్తున్నారు. విశేషమేమిటంటే బాలకృష్ణతో పనిచేస్తున్న దర్శకుల వల్ల ఆయా చిత్రాలకి అడిషనల్ క్రేజ్ వస్తోంది. ఇప్పుడు పూరి సినిమానే తీసుకుంటే బాలయ్యని అసలు అతనెలా చూపిస్తాడనేదే సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.